ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు చాలా మంది. హ్మ్. దాంట్లో ఒక్కళ్ళైనా సరే ఒక 2,00,000 అన్న 2,00,000 కొంచెం అబోవ్ అయినా ఒక బైక్ అనేది కొనుక్కుంటాడు. హ్మ్. ఇప్పుడు బైక్ కొనడం బెటర్ అంటారా? లేదంటే కార్ తీసుకోవడం బెటర్ అంటారా? నేనైతే ఇంకొంచెం వెయిట్ చేసి ఒక 1-2 లాక్స్ ఎక్కువైనా సరే మీరు ఆల్రెడీ 2 లాక్స్ బైక్ కోసం పెడుతున్నారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే లేదంటే అసలు ఈఎంఐకి వెళ్ళినా కూడా ఒక కార్ అయితే వస్తుంది. ఇప్పుడు అసలు ఆల్టో ఉంది మార్కెట్లో. సో ఇంకా అదే సెగ్మెంట్లో కొన్ని కార్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఆ కార్కి వెళ్తే ఎప్పుడైనా మీరు ఫ్యామిలీతోని వర్షాకాలంలో ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు, జర్నీకి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ వాన నుంచి మీకు హెల్ప్ చేస్తుంది. సో మీ ఫ్యామిలీకి అందరికీ ఇట్లా ప్రొటెక్షన్ లాగుంటుంది. ఇప్పుడు అదే మనం ఒకవేళ బైక్ పైన వెళ్ళినాం అనుకోండి, సేఫ్టీ తక్కువ. అండ్ ఎంత సేఫ్టీ లేని కార్ అయినా ఇట్లా మనకి బ్యాడ్ క్లైమేట్ నుంచి హెల్ప్ చేస్తుంది. మనం ఎప్పుడు ఒక 80 స్పీడ్లో సో మనం వెళ్ళాం అనుకో, మనకి ఎంత బ్యాడ్ క్లైమేట్లో అయినా కూడా మనం ఇంటికి సేఫ్గా రావడానికి అది చాలా హెల్ప్ చేస్తుంది. సో కాబట్టి నేనైతే కొంచెం పైసలు ఎక్కువైనా సరే కార్కి వెళ్ళిపోండి అని చెప్పి నేను చెప్తా మ్యాక్సిమం. సో ఒకవేళ కారే తీసుకుంటే ఏ వేరియంట్ తీసుకోవాలి? అంటే బేస్ వేరియంటా? మిడ్ వేరియంటా? టాప్ వేరియంటా? అదే చాలా మందికి అదే ఉంటుంది సో డౌట్. సో ఒకప్పుడు బేస్ వేరియంట్ అంటే కార్లో ఏం లేకపోతుండే. సో ఇంజన్ ఇంకా అంతే, ఇంకా అసలు ఎక్స్ట్రా ఫీచర్స్ ఏం లేకపోతుండే. అవును. ఇప్పుడు రాను అసలు ఏమైపోయిందంటే బేస్ వేరియంట్లో ఎట్లా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కియా సెల్టోస్ ఉంది. దాంట్లో ఎట్లా అంటే ఇంక ఇన్ఫోటైన్మెంట్ సిస్టము, ఇంకా అట్నే రివర్స్ పార్కింగ్ కెమెరా, ఇట్లా పార్కింగ్ సెన్సార్స్, సో ఇలాంటివన్నీ ఇట్లా మనకి బేస్ వేరియంట్ నుంచే స్టాండర్డ్ చేసేసారు. సో ఇలాంటి బేస్ వేరియంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనం తీసుకుంటే ఖచ్చితంగా మనకి వాల్యూ ఫర్ మనీ. అండ్ లేదు మనకి ఈ కార్ కావాలి, కాకపోతే ఈ కార్లో మనకి బేస్ వేరియంట్లో ఈ ఫీచర్స్ అన్నీ లేవు కాబట్టి మనం మిడ్ వేరియంట్లో ఇట్లాగా మనకు ఒక 2-3 వేరియంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మిడ్ వేరియంట్ ఉంటుంది, సెకండ్ మిడ్ వేరియంట్ ఉంటుంది. మనకి తగినట్టు ఆ ఫస్ట్ మిడ్ వేరియంట్ అన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, సెకండ్ మిడ్ వేరియంట్ అన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మరీ టాప్ వేరియంట్కి ఎందుకు వెళ్ళొద్దు అని చెప్పి అంటున్నా అంటే, సో ప్రైస్ ఎక్కువైపోతుంది అనమాట. నీకు మినిమం టాప్ వేరియంట్ కాకపోతే అన్ని ప్రతి ఒక్కటి ఉంటుంది. సో ఫీచర్స్ అన్నీ ఉంటాయి సో టాప్ వేరియంట్లో. కాకపోతే మనకి ఏంటంటే 1 నుంచి 3 లాక్స్ దాకా ఖచ్చితంగా మనం ఎక్కువ అయితే మనీ పెట్టాల్సి ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి అంటే మిడిల్ క్లాస్కి తగ్గట్టు ఏది బెస్ట్ అయితే అది మ్యాక్సిమం అయితే బేస్ వేరియంట్లో మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ, మంచి సౌండ్ సిస్టమ్ కానీ, ఇంకా మీకు ఇట్లా సేఫ్టీ పరంగా అసలు ఎయిర్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ ఇట్లాగా మిస్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా మిడ్ వేరియంట్కి వెళ్ళిపోతేనే మీకు వాల్యూ ఫర్ మనీ అని చెప్పి నాకు అనిపిస్తుంది.